చారిత్రాత్మకమైన ఆలయాన్ని చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు వచ్చేయండి. ఈ ఆలయము పంచపీఠాలలో మొట్టమొదటి ఆలయం అండి, శ్రీ సోమేశ్వర ఆలయము. ఈ ఆలయ వివరాలు చెప్పే ముందు మీకు ఒక మనవి అండి, ఈ వీడియో తప్పకుండా మొత్తము చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మన ఇలా పురాతన ఆలయాన్ని మనం అందరం కూడా ఎక్కువ సార్లు దర్శించి ఎక్కువ మందికి షేర్ చేసి ఈ ఆలయాల అభివృద్ధికి తోడ్పడదామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రతి విగ్రహము ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి. ఇక్కడ ఈ విగ్రహాలు చూస్తుంటే ఇది గుడి ఎంట్రన్స్ అన్నమాట. కొన్ని విగ్రహాలు విరిగినట్టు కూడా ఉన్నాయి. ఇవి అన్ని తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలండి. ఇవి చూసారా, ఇవి రథచక్రాల్లాగా ఉన్నాయి. అంటే మా చిన్నప్పుడు నేను చూసింది అయితే రథానికి చక్రాలు చెక్కలతోనే ఉంటాయి, అంటే సేమ్ ఇలాగే ఉంటాయి ఆకారము. ఇవి మొత్తం రాతివి అండి. ఇవన్నీ చుట్టుపక్కల గ్రామాల్లో తవ్వకాల్లో దొరికినాయి, మళ్ళీ ఇంకా కొంచెం దూరంలో కూడా దొరికినాయి. అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటండి. గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇది ఒక మ్యూజియం లాగా పెట్టారు అక్కడ. మ్యూజియం అంటే ఒక బిల్డింగ్ ఏం లేదండి, ఇలాగే పెట్టి వీటి మీద నంబర్లు వేస్తున్నారు. ఇక్కడ చూసారు, ఒక్కొక్క శిలాపలకం మీద ఒక్కొక్క శాసనం లాగా రాసి ఉందండి. దాని మీద శివలింగం ఉంది. ఆ లాంగ్వేజ్ ఏం లాంగ్వేజ్ తెలియదు. ఇక్కడ చూసారా, ప్రతి దాని మీద రాసి ఉంది. అప్పుడు పాలించిన రాజులు అలా శిలాపలకల మీద రాసేవాళ్ళంట, నేను ఎక్కడో చదివాను. వాళ్ళు ఏ పనులు చేశారు, ఆ రాజులు చేసిన పనులు, మంచి పనులు, దేశానికి రాజ్యానికి ఏం చేశారు వాళ్ళు, అవన్నీ అవి రాసి ఉంటాయంట. నేను ఎక్కడో చదివానండి, అవేనేమో అనుకుంటున్నాను నేను. ఆ భాష నాకు అర్థం కాలేదు కాబట్టి. ఇక్కడ ఆవు దూడ పాలు తాగుతున్నట్టుగా ఒక ఋషి మునులు ఉన్నట్టు కూడా వాటి మీద ఉన్నాయండి. ఏది ఖాళీ, అన్ని సంవత్సరాలు, అన్ని వందల సంవత్సరాల కిందట రాసినవి కూడా ఇంకా చెక్కు చెదరకుండా మనకు కనిపిస్తాయి. ఆ భాష తెలిస్తే కనుక చదివిన వాళ్ళకి తెలుస్తుందండి. ఇవన్నీ కూడా కొంచెం విరిగినవి, కొన్ని అలాంటివి కూడా ఉన్నాయండి. ఇది చూసారా, ఎన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల కిందటే అలాగా క్లియర్గా ఉందంటే ఆ డిజైన్. అప్పటి శిల్పులకు హ్యాట్సాప్ చెప్పాలండి మనము. ఇదైతే నాకు అసలు రథ చక్రాలే అనిపిస్తున్నాయండి, మరి రాతి చక్రాలు. ఇవన్నీ ఒకే చోట పెట్టారు. పైన అంటే ఎండకు వానకు అలా తడుస్తూ కూడా అవి ఎంత బాగున్నాయి అంటే ఆ రాయి గొప్పతనము, ఆ చెక్కిన శిల్పి గొప్పతనం అసలు. ఇది చూసారు, అసలు ఏమైనా ఒక అక్షరం అన్న అర్థమవుతుందా మీకు? కానీ చదవగలిగితే బాగుండు అనిపించింది నాకు. ఇక్కడ చూసారండి, ఇది ఎంట్రన్స్ వెళ్ళే ముందు బయటే, మరి ఇది ఇలాగే తవ్వి ఎలాగే ఉందో ఏమో నాకు తెలీదు, కానీ రెండు శివలింగాలని అడ్డం పడినవి కూడా చూసారా, స్తంభాలు. ఇది అడ్డం పడినట్టు కూడా ఉంది స్తంభము. ఇందులో రెండు శివలింగాలు ఉన్నాయి, నంది ఉందండి. ఇది మరి ఒకవేళ ఉన్న మంటపమే డౌన్లోకి అయిపోయిందేమో. ఆ నంది మీద ఉన్న డిజైన్ చూడండి, అసలు ఎంత క్లారిటీగా, అసలు మనం ఇప్పుడు కంప్యూటర్లో డిజైన్ తీసినట్టు ఇంత ఈజీగా తీసేస్తున్నాం కదా, ఆ రోజులు అంత బాగా చెక్కారు వాళ్ళు. అసలు ఎంత బాగుందో, ఇన్ని వేల సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా ఎంత బాగుంది అది అసలు డిజైన్. దానిపైన మనం ఇప్పుడు కంప్యూటర్లో ప్రింట్అవుట్లు తీసేస్తున్నాం గబగబా టెక్నాలజీని. ఇక్కడ వినాయకుడు, ఎంట్రన్స్లో వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ ఈ ద్వారం ఉంది కదండి, ఇదంతా ఏకశిలగా అనిపించింది నాకైతే. అట్లా నిలబడి ఉన్నది, అంత లెంత్ ఉంది కదా పొడవుగా, అంతా కూడా ఏకశిలగా అనిపించింది. ఇంక ఇక్కడ కూడా చూడండి ఏమో రాసి ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళగానే అసలు ముందుగా ఇక్కడేం పేరు రాసలేదండి, మరి అది ఏంటో కానీ అక్కడ ఉంది ఒక విగ్రహము. ఇదంతా మ్యూజియం కిందనేనంటండి, అదిగోండి నంబర్లు వేసి ఉన్నాయి కదా. ఈ గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంటే ఇప్పుడు 1964లోనే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని అన్నారండి. మరి అది ఇంకా మ్యూజియం లాగైతే ఏం కట్టలేరు, ఇలాగే పెట్టున్నాయి, వాటి మీద నంబర్లు వేసి రాసి ఉన్నాయి. అక్కడ కొన్నిటికి పేర్లు రాసి ఉన్నాయి. ఒక్కొక్క ప్రతి దాని మీద ఏదో ఒకటి రాసి ఉందండి. అది చదివి మనకు వివరంగా చెప్తే మాత్రం ఏంటో మనకు తెలుస్తుంది. అసలు అక్షరాలు అసలు తెలుగు కన్నడ నాకు అర్థం కాలేదు అసలు. ఎక్కువ అక్కడ చెప్పిన వాళ్ళు ఏంటంటే, ఇక్కడ కర్ణాటక వాళ్ళు చాలా వస్తారంటండి వీరభద్ర స్వామి పూజ చేయడానికి. వీరభద్రుడు కూడా ఉన్నాడు ఇక్కడ. వీరభద్రుడు క్షేత్రపాలకుడుగా ఉంటాడండి. ఈ టెంపుల్ చాళుక్యుల రాజ్యంలో అప్పుడు
త్రిభువన మల్లులు అనేవాళ్ళు అంటండి. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ నుండి చాలామంది ఎక్కువ కర్ణాటక వాళ్ళు వీరభద్ర స్వామిని పూజించడానికి ఇక్కడికి వస్తారంటండి తప్పకుండా. ఇది 10-11 శతాబ్దంలో చాళుక్యులు రాజధాని అంట. అప్పుడు కాకతీయుల పరిపాలనలో ఉన్న వరకు చాళుక్యుల పరిపాలన ఇక్కడ జరిగిందంట. గుడి చుట్టూ 25 కిలోమీటర్ల మేరకు ఎక్కడ తవ్వినా కానీ ఇట్లాంటి విగ్రహాలు వస్తాయంటండి. మేము లాస్ట్లో టాంగా ఎక్కాము, అతను చెప్పాడు ఎక్కడ తవ్వినా కానీ అమ్మ ఇక్కడ విగ్రహాలు బయటపడతాయి, ఒక నీళ్ళ కోసం బావి తవ్వినా కానీ విగ్రహాలు బయటపడతాయి అని చెప్పాడు అతను. లాస్ట్లో మేము టాంగా ఎక్కాము. నటరాజస్వామి కొన్నిటికి మాత్రం మేము తెలిసిన వాటికి పేర్లు రాసాము అక్కడ కొన్ని. ఇక్కడ మంటపం కూడా చూడండి ఎంత పొడవుగుందో ఇది మంటపం. దీంట్లో పెట్టేది ఇదంతా టెంపుల్దే. ఇవన్నీ కనుక మ్యూజియంలో పెడితే ఇది మంటపంగా యూజ్. ఇది 12వ శతాబ్దం అంటండి. ఇది నాగరాజు అంట, ఆయన విగ్రహం లాగా పెట్టారు. అసలు 1200 శతాబ్దం అంటే ఇప్పటి వరకు చెక్కు చెదరలేదంటే అసలు రాయి ఇంటి కాబట్టి దాని గొప్పతనం. సింహం చూడండి ఎంత బాగుందో, అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత ఓపెన్ ప్లేస్లో ఉంటే ఎంత బాగున్నాయో. ఏనుగు, ఆ రాయి కూడా అసలు ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది, నున్నగా చాలా బాగుంది. ఇక్కడ పూజ కూడా జరిగిందండి, అమ్మవారి పూజ. ఏదో వీళ్ళు బ్యాండ్ మేళాలతోని ఊర్లో అంతా తిప్పి తీసుకొస్తున్నట్టున్నారు. త్రిశూలం ఏదో తీసుకొచ్చి అక్కడ లోపల పెట్టారు. ఇది వీరశిల 11వ శతాబ్దం నాటిది. ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తుంటే నాకైతే కదలబుద్ధి అవ్వలేదు. ఇంకా మా అమ్మాయి పిలుస్తూ ఉంది, గుడి క్లోజ్ అయిపోతుంది, ముందు గుడి చూసి వచ్చాక స్వామిని దర్శనం చేసుకున్నాక చూద్దాం ఇవన్నీ అని. ఇది చాముండి అంటండి. అసలు చూస్తూ ఉంటే నాకైతే కదలబుద్ధి అవ్వలేదు, అంత బాగున్నాయి అనమాట. ఇంకా చూద్దాం అంటున్నాను నేను వెళ్ళిగా. అసలు ఆ రోజుల్లో శిల్పులు మహిషాసురమర్దిని అంటే ఒక్కొక్క విగ్రహం 2-3 చోట్ల కూడా ఉన్నాయి. అంటే అన్ని విగ్రహాలు అక్కడ తయారు చేసి ఆ నేలలో ఉండిపోయినాయి, ఏదైనా తవ్వకాల్లో బయటకు వచ్చినాయి తీసారనమాట. ఇక్కడ ఈ గుళ్ళో కూడా నవగ్రహాలు ఏ దిక్కుకు ఆ దిక్కుంటే కదా గ్రహాలు దిక్కు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు అలా చూస్తుంటే కదా ఫేస్లు. కానీ ఇక్కడ ఈ గుళ్ళో గర్భాలయానికి ఎదురుగుండా నవగ్రహాలు ఉన్నాయి. అన్ని వరుసగా ఒకే వరుసలో ఉన్నాయండి, ఒకే శిలకు చెక్కి ఉన్నాయి. అదొక ప్రత్యేకంగా అనిపించింది, ఎక్కడ చూడలేదు మనం అక్కడ. ఏనుగు మీద ఎవరో కూర్చొని ఉన్నారండి, అది బాగుంది. ఈ లోపల కూడా ఇలాగే ఉంటాయండి నవగ్రహాలు, ఇలా ఉంటాయి 9 విగ్రహాలు. ఇది ఏంటో తెలియదు నాకు, కానీ నవగ్రహాలు మాత్రం ఇలా వరుసగా ఉన్నాయన్నమాట లోపల. ఎంత బాగా చెక్కారు చూడండి అసలు. అది ఆ శిల్పులు వాళ్ళని అసలు ఈ కాలంలో ఉంటే ఎలా ఉండేదో వాళ్ళు అనిపిస్తుంది, అంత గొప్ప శిల్పులు వాళ్ళు. ఈ సోమేశ్వర ఆలయాన్ని దక్షిణ కాశీగా కూడా భావిస్తారండి. ఇది 9వ శతాబ్దంలో నిర్మించారు. ఇది కోటిలింగాల శైవలింగం కూడా భక్తులు భావిస్తారు. 1000 ఏళ్ళ ఈ సోమేశ్వర ఆలయాన్ని దక్షిణ కాశీగా కూడా భావిస్తారండి. ఈ ఆలయము 9వ శతాబ్దంలో నిర్మించారు. అంతేకాకుండా ఈ ఆలయాన్ని కోటిలింగాల ఆలయంగా కూడా శైవ భక్తులు భావిస్తారు. 1000 ఏళ్ళ చరిత్ర గల ఈ ఆలయము మన తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలో చారిత్రాత్మక ఆలయంగా ప్రసిద్ధిగాంచిన గ్రామం కొలనుపాకలో ఉందన్నమాట ఈ ఆలయము. ఈ కొలనుపాక ఊరు కూడా ప్రసిద్ధిగాంచింది ఈ ఆలయం ఉండడం వలన. ఇది ఆలేరు నుంచి సిద్దిపేట వెళ్ళే దారిలో 6 కిలోమీటర్లు అంటండి. మేమైతే హైదరాబాద్ నుంచి వెళ్ళాము, మాకు ఒక 60 కిలోమీటర్స్ వరకు వచ్చింది. ఈ ఆలయం
చుట్టూ కూడా కోటి లింగాలు, అంటే ముందు ఆలయం లేదు, కోటి లింగాలు ఆ ఊర్లో కట్టాలని అప్పుడున్న చాళుక్య రాజులు అనుకున్నారంటండి. అప్పుడున్న రాజులు అయితే అవి కోటి లింగాలు కట్టేలోపు ఆయన ఇంకా ఇంకా నేను కట్టలేనేమో, కోటి లింగాలు అవ్వవేమో అని భావించారంట. అందుకని లాస్ట్ ఒక 1000 లింగాలు తక్కువైతే ఒకే శివలింగం మీద 1000 లింగాలు చెక్కించారు. చిన్న ఖర్జూరం ఆకారంలో ఉంటాయి. ఆ ఆలయం కూడా ఇక్కడ మెయిన్ గుడి పక్కనే ఉంటుందండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ పక్కనే ఉంటుంది అది ఆలయం. అక్కడ అది కట్టడం వల్ల 1000 కోటి లింగాలు కంప్లీట్ అయినాయి అంట. అక్కడ అది కూడా విషయం అండి. ఇక్కడ నందులు అసలు అయితే ఎక్కడ చూసినా శివలింగాలు, నందులు, వాటి మీద డిజైన్లు అసలు ఎంత బాగున్నాయో, చాలా హ్యాపీగా అనిపించింది. మనసు చాలా ఆనందం అనిపించిందండి ఇక్కడ ఈ టెంపుల్ చూస్తే మాత్రం నాకు. ఈ ప్రాచీన ఆలయము వీరశైవానికి మూలస్థానం అని కూడా అంటారంటండి. పరమశివుడే స్వయంభూగా ఇక్కడ వెలిశారు. చంద్రుడు కోరిక పైన వెలిశారని చెప్తున్నారండి. అప్పుడు ఆయన చంద్రుడు ఇక్కడ స్వామివారు వెలిచాక ఆయనను పూజించి అర్చించారంట స్వామి. ఈ లింగాన్ని కోటొక్క లింగంగా కూడా, అంటే కోటి లింగాలు 1000 లింగాలు తగ్గినాయి అని చెప్పాను కదా, అక్కడ 1000 లింగాలు ఒకటే లింగం మీద చెక్కారని. మళ్ళీ ఇక్కడ పక్కన మెయిన్గా స్వయంభుగా వెలిసిన లింగం ఉంది కదా, శివలింగము, దాంతో కలిపి కోటొక్క లింగాలుగా భావిస్తారంటండి ఇక్కడ. ఈ కోటి లింగాలు అంటే ఈ కోటొక్క లింగాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని కూడా ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం అండి. ఇది 10-11 శతాబ్దంలో చాళుక్యులకు రాజధానిగా ఈ కాకతీయ రాజులు పరిపాలించినప్పుడు చాళుక్యుల రాజధానిగా వాళ్ళ పరిపాలనలో ఇక్కడ జరిగిందంటండి. చాళుక్యుల పరిపాలన ఇక్కడ జరిగిందంట. ఇక్కడ అన్ని కులాల వాళ్ళు వీరశైవ ధర్మాన్ని పాటిస్తారంట. ఇక్కడ మ్యూజియం 1964లోనే ఏర్పాటు చేశారంటండి. కాకపోతే దాన్ని ఇంకా కంప్లీట్ చేయలేరు, బయటనే ఉన్నాయి విగ్రహాలన్నీ. మనకు మ్యూజియం లాగా అయితే ఏమీ లేదు, అక్కడ కనిపించట్లేదు, అంటే బయటే ఉన్నాయి. ఒకవేళ అది చేశాక మనకు ఈ గుడి ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఉన్న విగ్రహాలలో నేను కంటిన్యూగా చెప్తా ఉన్నానండి వీడియో, ఆలయం చూపిస్తూ. ఇక్కడ చెక్కిన విగ్రహాల్లో ఎక్కడైనా కానీ కోదండరాముడు, రాముడు ఉన్నాడు అనుకోండి, సీత లక్ష్మణుడు కంపల్సరీ ఉంటారు కదా. ఇక్కడ మాత్రము కోదండరాముడు ఒక్కడే విడిగా కొలువు తీరున్నాడండి. అక్కడ శిలి అట్లా శిల్పం ఉందన్నమాట, చెక్కింది అక్కడ. ఇక్కడ పరిపాలించిన రాజు ఆయన కోటి యొక్క లింగాలుగా పెట్టాలనుకున్నప్పుడు లాస్ట్లో 1000 లింగాలు తగ్గాయని చెప్పాను కదండి. ఇంకా ఆయన చనిపోయే దశకు వచ్చేసరికి 1000 లింగాలు తగ్గాయంటండి. తగ్గాయి. అందుకని ఇంకా ఆయన అవి కంప్లీట్ చేయకుండానే నేను ఎక్కడ చనిపోతాను అనేసి ఒకే లింగం మీద కూడా 1000 లింగాలు చెక్కిచ్చారంట. మనం ఇక్కడ కూడా చూస్తాం కదా సహస్రలింగేశ్వరులు అని, ఆ టైప్లోనే ఉందండి అక్కడ కూడా. మనం అక్కడ చూడొచ్చు, ఆ ఆలయం కూడా అక్కడ చూడొచ్చు. ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. మన పురాతన ప్రాచీన గుళ్ళను మనము అభివృద్ధి చేసుకోవాలి. వీలైనంత మందికి షేర్ చేయండి, వీలైనంత మంది వెళ్ళండి. అక్కడ మనం గుడి ఆలయాన్ని అభివృద్ధి కూడా మనం వీలైన సహాయం చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇవి మంటపాలు. అసలు నాకైతే 1000 స్తంభాల గుడిలాగానే గుర్తొచ్చింది చూస్తూ ఉంటే. అలా ఇదంతా చూస్తుంటే అంటే 1000 స్తంభాలు ఉంటాయి కానీ అన్ని స్తంభాలు లేవనుకోండి, కానీ ప్రతిదానికి కూడా చెక్కడం అసలు ఎంత బాగుందో డిజైన్. ప్రతిదాని మీద రాతితోని, మనమైతే ఇప్పుడు పెయింట్లో వేసేస్తున్నాం ఈజీగా, అట్లా కాకుండా రాతితోనే ఎంత బాగా చెక్కిందో చూడండి. ఈ మంటపము అక్కడ గుడి ఉందనుకోండి, దాంట్లో ఒక శివలింగం కంపల్సరీగా ఉంది. మేము మొత్తం తిరిగి చూసాము. ఇదంతా కూడా మళ్ళీ గుడి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర బయటకు వచ్చేటప్పుడు ఇదంతా కూడా మంటపము. మళ్ళీ ఇటు 2 వైపులా కూడా ఆలయాలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఒక శివలింగ ఆలయం ఉంది, ఇక్కడ వీరభద్రస్వామి ఆలయం ఉంది. శిల్పాలు చూడండి, అసలు కొన్ని విరిగినవి కూడా ఉన్నాయండి శివలింగాలు. అసలు ఎంత నున్నగా ఎన్ని ఏళ్ళవి
అయినా కానీ అంత చెక్కు చెదరకుండా ఉన్నాయి. అలా బయట గాలికే ఎండకు అలాగా ఉన్నాయండి. ఎంత బాగున్నాయి చూడండి. ఏం పాడవలేదు అసలు విగ్రహాలు. కొన్ని అయితే అలా పాడేసి, ఇది నాగదేవత లాగా ఉంది విగ్రహము. అలా కొన్ని పాడేసి కూడా ఉన్నాయి.